ఆ లిటిల్ మాస్టర్ ని మర్చిపోండి. ఈ లిల్లీ పుట్ మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు. గ్రౌండ్ లో చొక్కా మాత్రమే విప్పాడు గంగూలీ, ప్యాంటు కూడా విప్పుతాడు ఈ గల్లీ మల్లేష్. 2007 వరల్డ్ కప్ ఇండియాకు తీసుకురావడానికి బల్కంపేట్ గల్లీలో ఒకటి పుట్టాడు. వాడే ఈ గల్లీ మల్లేష్. ఇండియన్ క్రికెట్ టీమ్ కు వీడే దిక్కు. బాలేబే నేనేమన్నా హల్కా బ్యాట్స్మెన్ అనుకున్నావా? కాబోయే టెస్ట్ క్రికెటర్ని. ఏదో మీకు నసీబ్ బాగుండి బట్టి నాతో ఆడుతుర్రు. ఇప్పుడేనా భయ్యమ్మా? అరే ఈ గల్లీ మళ్ళీ 6లు 12లు 24లు కొడతాడు రా. 4లు 2లు కొట్టాలంటే నా ఇజ్జత్ కి సవాల్. షోయబ్ అఖ్తర్ లెవెల్లో బౌలింగ్ చేయి, అప్పుడు కొడతా. ఇప్పుడు చేయరా. ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. ఎవరు షాట్ కొట్టింది? నువ్వేనా? నేను కాదు అంకుల్. మరెవరు? సచినా, ద్రావిడ, సేవగా? నేనేనండి. నువ్వా? ఆర్ యు షూర్? బా నేను మాజీ క్రికెటర్ కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫేసు. షేన్ వార్న్ వల్ల కూడా కాదండి ఈ బాల్ పట్టడం. రైట్. అసలు ఆ బాల్ గ్రౌండ్ లో ఉంటే కదండి మన క్యాచ్ దొరకడానికి. అది వెళ్ళి ఊరవతల ఎక్కడో పడుతుంది. పొరపాటున ఆ బాల్ కనుక మన క్యాచ్ దొరికింది అనుకోండి, ఆ బాల్ ని వేలం పాట కనుక పెడితే మన కోట్ల రూపాయలు. టాలెంట్ ఎక్కడ లేదయ్యా, బల్కంపేట్ గల్లీలో ఉంది. అయితే టీమ్ లోకి తీసుకుందాం. లేకపోతే ఇండియా టీమ్ కి డైనమిట్ లాంటి క్రికెటర్ మిస్ అయిపోయాను. ఓ గాడ్, థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. బై ది వే, హి ఇస్ మై మేనేజర్ బ్లాక్ స్మిత్. He is Mr. Controversy, cricket board selector. షీ ఇస్ మై సెక్రటరీ అందర్ బహార్ కాటర్వెల్లి. యా సార్ గో. సార్, నా టాలెంట్ గుర్తించి మీలాంటి సెలెక్టర్లు ఎప్పటికీ నీ బల్కంపేట గల్లీకి వస్తారనుకున్నా. నన్ను ఎలాగైనా సెలెక్ట్ చేయండి సార్, ఇతనితో ఆడితే ఆస్ట్రేలియా వాళ్ళకైనా సరే గ్రౌండ్ లోనే మోషన్స్ పట్టుకుంటారు. అవును సార్, ఇతనితో కనుక ఆడితే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇండియాలో అడిగే పెట్టారు బాస్. 2007 లో వరల్డ్ కప్ పట్టుకొచ్చే బాధ్యత ఇతని మీద పెట్టేద్దాం బాస్. ఇలాంటి ఆల్రౌండర్ మనకు కావాలయ్యా. ఫోన్ హలో, నేను సెట్ చేస్తాను కదా. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బాస్, మన వెంక్ సర్కార్ ఆల్రెడీ ఎవరినో చూసాడంట. మరి వాళ్ళందరికన్నా ఇతను 1000 years బెటర్ కదా. నో, ఇలాంటి వదులుకుంటే ఇండియా టీమ్ కి బొక్కడిపోద్ది. ఇలాగ నేను మాట్లాడతాను. మిస్టర్ సర్కార్, నువ్వు మాట్లాడు. అయ్యా చూసావు కదా, నీ కోసం సెలెక్టర్ ఎంత కష్టపడుతున్నారు. మరి ఆయన ఇంప్రెస్ చేయాలంటే డింగ్ డింగ్ అది. ప్లీజ్. ఓకే 1 minute. ప్లీజ్ అయ్యా ప్లీజ్ హెల్ప్ us. రేయ్, ఆ డబ్బులు ఇస్తాడు, ఎవరు సూట్ కేసులో పెట్టు. మీ సదర్ బహార్ సార్ ఓపెన్ చేయి. బాగా సార్. ఓ సినీ తిర్రి, నేను ఓపెన్ చేయమంది ల్యాప్టాప్. అతని డీటెయిల్స్ కనుక్కొని అడ్రస్ రాసుకో. ఓకే సార్. గల్లీ మల్లేష్. ఈ రోజు నుంచి నువ్వు టెస్ట్ క్రికెటర్. గల్లీలో మల్లేష్. వాడికి సన్నడ తిను పెద్ద తీసుకొచ్చేస్తే ఆడు డైలీ దాన్ని పెట్టి వాడుకుంటాడు. తెచ్చి ఓకే. మిస్టర్ మానస్ గాలి, ప్లీజ్ టేక్ దిస్. ఏంటిదండి? పిచ్చోడా, కర్రా బిళ్ళని తేలిగ్గా చూస్తున్నావా? ఈ కర్రా బిళ్ళని ఇంగ్లీష్ వాళ్ళు కాపీ కొట్టేసి బాగా ప్రాక్టీస్ చేసి క్రికెట్ లో మనం లోడింగ్ చేస్తున్నాం. ఈ కర్రా బిళ్ళతో ప్రాక్టీస్ చేసావనుకో, ఆస్ట్రేలియా వాళ్ళని కూడా తుక్కు నేర్చు. మిస్టర్ మల్లేష్ గల్లీ, దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తుండు. నెక్స్ట్ వీక్ వచ్చి మేము కలుస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. రే జాగ్రత్త, నెత్తిలు పగులుతాయి. ఖచ్చితంగా ఈ షాట్ మల్లేష్ గల్లీదే. హాయ్, హౌ ఆర్ యు? ఇదిగో సార్, నీ కోసం లండన్ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారా? ఏమన్నా ఎందుకు? ఎందుకంటావేంటి, ఇంటర్నేషనల్ క్రికెట్ లో నీకు తెలియని కొన్ని వరల్డ్ టెక్నిక్స్ స్వయంగా నేర్పిద్దామని. సెలెక్టర్స్ నీ కోసం నీ ఛాగల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? మా గల్లీలో ఉన్న కిటికీలని వాళ్ళకొచ్చాడా? Very good. నలుగురు కళ్ళు పోయినాయి. Shabash. అయినా ప్రాక్టీస్ ఆపలేదన్నా. కీప్ ఇట్ అప్. Thanks నీకు అన్న. ఇంకో 2 టెక్నిక్ నేర్పిద్దామని వచ్చాను. ఇంకో టెక్నిక్ చూడను. భలేవాడివే. నీకు క్రికెట్ గురించి చెప్పదగ్గోవడం కాదు, కానీ బాస్ దగ్గర 2 టాప్ సీక్రెట్ టెక్నిక్స్ ఉన్నాయి. నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. ఏంటన్నాయి? అది నువ్వు చెప్పు.
పక్కకి ఓకే అన్న బయలుదేస్తా అనేసి సింపుల్ టెక్నిక్. నీకు చెమ్మ చెక్కొచ్చా? చీ అది లేడీస్ గేమ్ కదన్నా దానికి క్రికెట్ ఏం సంబంధం? చూసావా మరి అదే జిల్ అంటే రేపు ఎప్పుడైనా 12 24 వరల్డ్ కప్ చేత పట్టుకున్నప్పుడు ఇట్లాగా అవును దాన్నే చంపచక్క అంటారు. అర్థమైంది కదా? ఇది అవసరం వాటితో మరి ప్రాక్టీస్ కప్పు పగిలిపోతుంది. చెమ్మ చెక్క చారడేసి మొక్క నీలో రూపాయి నీమో మసూపాయి అది వెరీ గుడ్. బాగా చేసావు. నీ అంత ప్రొఫెషనల్ లేడీస్ కూడా చేయరు. రెండో టెక్నిక్ ఏందన్నా? నీకు తొక్కుడు బిళ్ళ ఆట వచ్చా? చీ అది లేడీస్ గేమ్ అన్న దానికి క్రికెట్ ఏం సంబంధం? ఉంది. రేపు ఎప్పుడైనా డింబరాలో డుఫులాగాడనో బాల్ తీసుకొని నీ కాదు కొట్టాడే. అఫ్ కోర్స్ నువ్వు 12-24 బాధేస్తావు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే బ్యాట్ లెక్క నీ చేతిలో బ్యాట్ జారిపోయింది అనుకో. నీ కాలికి దెబ్బ తగిలింది అనుకో, నీ ప్లేస్ లో వేరేవాడు వచ్చాడనుకో, నీకెంత అవమానం. అందుకని అర్థమైందన్నా. మీ సందర్భ ఒకసారి చూపించు. అది 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 నువ్వు ఇట్టాగా సింగిల్ లెగ్ మీద 1 వీక్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే. ఓకే లెగ్ లేపు 1 వీక్. అలాగే మేము నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. రండి. ఏయ్ తుస్. అది అన్నా కాంట్రవర్ల్ గా నేను మోసం చేసి డబ్బులు గుంజేశాడన్నా. అవునా? అవునన్నా పేపర్లో వేసిన సెలెక్టెడ్ టీంలో అసలు నీ పేరే లేదన్నా. అన్నా నీ చెవులో బ్యాట్ పెట్టారన్నా. అలాగా? వాటి సంగతి తేల్చాలన్నా. అరే అయిపోయావు రే. ఏంటి ఈడు మన దృష్టి చేస్తలేదు? వాడు సారు. ఎరా నువ్వు సారు వారా? అన్నా పేపర్ దీంట్లో నా పేరేదిరా? ఏం పేరు? నా పేరు తీసే. నీ పేరేదిరా? నా పేరు ఎందుకు ఉంటుంది? చెప్పవేంట్రా? జైది రాయ్ బ్యాట్ పట్టక ముందే తల్వార్ పట్టిన వంశం రా మాది. నువ్వు సెలెక్ట్ అవిరా? క్రికెటర్ వారు నువ్వు? నా బ్యాట్ చూడ. ఏంటి నువ్వు ఒక బ్యాట్స్మెన్వి, ఇది ఒక బ్యాటా? మడిచి మా ఇంట్లో పెట్టుకుంటాండి. అరే నాకు విషయం చెప్పరా, సార్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎంతమంది ఉంటారా? ఒక్క నిమిషం అండి. ఎట్లా ఎంతమంది ఉంటారంటే ఏళ్ల మంది లెక్క పెడతారు. 11 మంది ఉంటారా? అవునండి. అసలు బాల్ ఏ రంగులో ఉంటుందిరా? కలర్ అంటే బ్లాక్. బాల్ ఏ రంగులో ఉంటుందో కూడా తెలియదు నీకు. నీకెందుకురా క్రికెట్? అసలు ఎల్బిడబ్ల్యూ ఏంట్రా? ఎల్బిసి వాళ్ళ తమ్ముడు అండి. తమ్ముడు కాదురా, ఈ లెగ్ బిఫోర్ వికెట్ రా. ఏరా అయ్యా బ్యాట్ అంతా లేవు, నీకు క్రికెట్ కావాలా? అసలు బ్రెట్లీ గాడు బౌలింగ్ వేస్తే నీ కంటికి కనపడతారా? అరే పొట్టోడా, నేను చెప్పేది నేను. అందరు సచిన్ లవరు, లక్ష్మణ్ లవరు, కరెక్ట్ అండి. ధోని లవరు. అవునండి. అందుకని శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని మీ అమ్మదాన్ని కాపాడుకోండిరా. నా డబ్బు దబ్బెత్తి నన్నే కొడతారంటే. నీ డబ్బు దొబ్బేలేదురా బ్లాక్ స్మిత్. ఆ డబ్బుది ఎస్ బాస్. అడిగిచ్చేయి. థ్యాంక్స్ అందరూ బహార్. సార్ ఇది తీసుకో. అన్నవరం సినిమా అన్నవరం సినిమా టికెట్లు కావురా, అయ్యా. రేపు జరగబోయే వరల్డ్ కప్ అవునండి. దాని టికెట్లు చూసి ఆనందించు. ఏమండి ఆ. నేను చూస్తాను కానీ జీవితంలో క్రికెట్ ఆడినండి. ఆడావు కదా, అస్సలు ఆడను. ఆడేవనుకో సార్. ఇదిగో ఇది ఉంది కదా, ఆ. ఆ? వెళ్ళిపోద్ది అది. విసిరి. వెళ్ళు, వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఎక్కు. ఇప్పుడు దారిలోకి వచ్చాడు, ఎక్కు. నీతో